నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలి. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి. గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించిన పోలీసులు. ఇంధన పొదుపు లాభాలకు మలుపు. ఎన్నికల ప్రచారానికి దగ్గర పడ్డ సమయం. వార్తలను వివరాలు. బీసీల ఆత్మ గౌరవం పెంచి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి న్యాయం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉండి వారి గెలుపులో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కోరారు. గురువారం పుంగనూరు పట్టణానికి ఎమ్మెల్సీ వచ్చి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్తో కలిసి మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ తర్వాత బీసీలకు నేడు ప్రాధాన్యతను ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. అందులోనూ వన్నికుల క్షత్రియులకు రాజకీయంగా అండగా నిలిచి పదవులను కట్టబెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. బడుగులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటూ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. స్థానికంగా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు చంగారెడ్డి, చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘ అధ్యక్షులు వేలురాం, శంకర్రెడ్డి, మునిరెడ్డి, హరి, కిరణ్, విజయ్, సురేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోసాలు దగాలు చేసే ఈ తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టి బీసీ సోదరుల నేను ఒకసారి ఆలోచించుకోరు. ఈరోజు బీసీలకు ఆత్మగౌరవం పెరిగింది. ఈరోజు నిజం చెప్పాలి, జయత్రాలు జరుపుకునే పరిస్థితి ఈరోజు బీసీలకు ఉంది. కాబట్టి బీసీ సోదరులు నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన కోసం మనకు మంచి జరిగిన నాయకుడు, మంచి చేసిన నాయకుడు ఎవరంటే పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ. ఉదాహరణకి ఇక్కడ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయన ఎందుకో మరి ఈరోజు అంత కూటుతో చేరి ఈరోజు బీసీలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా ఏమో వాళ్ళ అండర్స్టాండింగ్ మాకు తెలియదు. కానీ రామచంద్ర గారి కోరిక ఒకటే, ఈరోజు బీసీలు మారుతున్నారు, బీసీల పరిస్థితి మారుతుంది. బీసీలు తలరాజు మార్చే పరిస్థితిలో ఈరోజు దాన్ని గడ్డి కొట్టాలని బీసీ నాయకులను రామచంద్ర గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళ అండర్స్టాండింగ్ మారుతుంది. అలాగే ఈరోజు ప్రభుత్వ సింహంలో 4 సింహాలు అంటే 3 సింహాలు అంటే ఇక్కడ 3 నక్కలు మనకి కనిపిస్తున్నాయి కూటమిలో. కానీ కనిపించిన 4వ నక్కే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న షర్మిలమ్మ. ఆమె అండర్స్టాండింగ్ తెలియదు మొత్తాన్ని. ఈరోజు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడం అంటే బీసీలు బడి వల్ల ఇబ్బంది పెట్టడం. దయచేసి బీసీ సోదరు నా విన్నపు, నా మనవి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ పుంగనూరులో పెద్ద ఆయన ఉన్నారు, మన రామచంద్ర అన్న గారు ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు. కాబట్టి దీనికి అభివృద్ధికి మార్పు ఇక్కడ పుంగనూరుని బీసీలందరూ కలిసి మనకు ఆత్మగౌరవం పెంచిన, మనకు గుర్తించిన మన వచ్చే నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు మనం కాపాడుకోవాలంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలని నేను బీసీ సోదరులందరికీ మనవి చేస్తున్నాను. అందరూ ఆలోచించి దయచేయమని ఈసారి వచ్చిన అవకాశం వదులుకోపోకండి. ఈసారి వదులుకుంటే వాళ్ళు ఏమో తెలుగుదేశం పార్టీ మస్తు పార్టీ కట్ చేస్తారు, రకరకాలు చేస్తారు. కానీ మీరు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ మనకు అస్త్రం ఇచ్చారు, బీసీలకి అస్త్రం ఇచ్చి మీరు వెళ్ళండి అంటారు ప్రజలకి. వచ్చిన నిలదీయండి, మీరు ఏం చేశారు మాకు 40 ఈరోజు ఏమి చేయాలో మీకు ఏం చేయాలో మా ఓట్లు అడిగా అర్హత మీకు లేదు, మమ్మల్ని నాశనం చేయడం మాత్రం ప్రకటించాలి. వచ్చే ఎలక్షన్లు వచ్చే 2 రోజులు ఉంది. వచ్చే ఎలక్షన్ ఎవరిది? బీసీల ఎలక్షన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరూ ఏకదాడితో ఒకసారి వచ్చి ఒక్కసారి మన సొంత చాడుదాన్ని మనం చేస్తున్న జై జగన్, జై జగన్. తెలుగుదేశం పార్టీ పుట్టుకే బలహీన వర్గాలతో పుట్టింది. అప్పటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చాలామందిని రాజకీయంగా ప్రయోజనాలు పెట్టి ఆయన బీసీల పార్టీగా పేరుంది తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుంటే, అలాంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనకి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కోవడం. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా రాజ్యాధికారం కూడా ఇవ్వకుండా
అతని ఓట్ బ్యాంక్గా ఓటు వాడుకొని వదిలేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం, అందరూ కూడా రాజ్యాధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో, మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని కులాలకు చైర్మన్లు పెట్టడం, అదేవిధంగా ఈరోజు రాజ్యసభలో ఏనాడు బీసీలకు అవకాశం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు బీసీలకు రాజ్యసభ ఇవ్వడం, అక్కడే కాకుండా వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా జనాభా ప్రాతిపదిక పైన అందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బలహీన వర్గాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడంతా కూడా ఈరోజు యాదవులకు కూడా ఇద్దరు ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కులాల జనగణన చేసి వారి రాజ్యాధికార ప్రస్తావన కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా కూడా రామచంద్రారెడ్డి గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మాకు అక్కడ చైర్మన్ ఇవ్వడం, అదేవిధంగా నాగభూషణకు ఒక స్టేట్ చైర్మన్ ఇవ్వడం, మా కుటుంబంలోనే ఒక జెడ్పీటీసీగా మా అన్న కొడుకు ఇవ్వడం, ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడంతా కూడా బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఎట్లా ఉంది అనేటువంటి చూపించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిలుపుకోవాలా, అదేవిధంగా ఇక్కడ రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని కూడా మనం ఆదరించాలా. అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన లోక్సభ ప్యానల్ స్పీకర్గా, లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఎన్నో కార్యక్రమాలు మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈరోజు పుంగూరు నియోజకవర్గంలో మనం ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండూ జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి నాయకత్వం ఇంకా కొంతకాలం అవసరమని చెప్పి రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రామచంద్రారెడ్డి గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాను. పోలింగ్ రోజు దగ్గర పడుతోందని ఈ నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు పంపిణీపై మరింత కట్టుదిట్టంగా నిఘా వ్యవస్థ పనిచేయాలని చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం సాధారణ పరిశీలకులు షాదీ కలాం అన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం సాధారణ పరిశీలకులు షాదీ కాలం, పోలీస్ అబ్జర్వర్ అరవింద సాల్వి, వ్యయ పరిశీలకులు రోహన్ ఠాగూర్లతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలి షణ్మోహన్, 7 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు షాదీ కాలం మాట్లాడుతూ పోలింగ్ రోజు దగ్గర పడుతూ ఉన్నందున అక్రమ మద్యం, నగదు పంపిణీపై నిఘాను పెంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ రోజున ఏజెంట్ సమక్షంలో మాక్ పోల్ను నిర్వహించాలన్నారు. మే 13న పోలింగ్ నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కండన్నారు. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం మే 13న పోలింగ్ నిర్వహణ అని, పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు తగు ముందస్తు ప్రణాళికలతో పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పోలింగ్ సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులను మంజూరు చేయాలన్నారు. రిసెప్షన్ కౌంటర్ నందు చెక్ లిస్ట్ మేరకు పోలింగ్కు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయాలని తెలిపారు. బిఎల్ఓలకు ఈ నెల 11న వెబ్ కెమెరాల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నియోజకవర్గాలకు కేటాయించబడ్డ ఈవీఎం టెక్నీషియన్ల అందరినీ అందుబాటులో ఉంచుకొని ఈవీఎంల నిర్వహణలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వెంటనే స్పందించాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 12న నియోజకవర్గ పరిధిలో రిసెప్షన్ కేంద్రంలో అవసరమైన కౌంటర్ల నిర్వహణకు కేటాయించిన సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ నెల 12న పోలింగ్ విధుల నిమిత్తం వచ్చే సిబ్బందికి అవసరమైన భోజనం ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలన్నారు. పోలింగ్ రోజును కూడా నియోజకవర్గ స్థాయిలో గల కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని సమీక్షించాలన్నారు. సంక్షేమ సారథికి పట్టం కడుతూ మరోసారి ఫ్యాన్ ప్రపంచం సృష్టించాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకుడు ఎన్ శ్రీనాథ్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. పొంగనూరు మండల పరిధిలోని కుమ్మరణతం, గుడిసబండ మరియు పట్టణంలోని 14వ వార్డులో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. 3 వచ్చి ఎంపీ కదమ్మా, పక్కన ఫ్యాన్ గుర్తు 3 ఎంపీ గారిది ఫ్యాన్ గుర్తు, ఎమ్మెల్యే గారిది 2 ఫ్యాన్ దయ్యంది. ఈ నెల జరిగే 13వ తేదీ జరిగే
సారస్వతిక ఎన్నికల్లో భాగంగా కూడా ఇక్కడ 14వ వార్డులో ఇక్కడ ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. స్థానిక నాయకులు ప్రభు గారు మరియు స్థానిక కౌన్సిలర్లు చైర్మన్ గారి వారి ఆధ్వర్యంలో కూడా ముస్లిం మైనార్టీ సోదరీమణుల అందరితో కలిసి ప్రచారంలో ఇక్కడ పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి మంచి పనులు చూసి ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా కూడా ఆహ్వానించి మేము తప్పకుండా కూడా ఈ పార్టీకి ఓటేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం కూడా ఆలోచించుకోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పేదల పక్షపాతిగా కూడా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థల ద్వారా కూడా ఎవరు బయటికి వెళ్ళి కాచుకోకుండా అధికారుల కోసం వెంటబడి లంచాలు ఇచ్చే పని లేకుండా కూడా ఈరోజు మన ఇంటికి వచ్చి మన సమస్యలను వాళ్లే తీసుకెళ్లి వాళ్ళు పరిష్కరించే భాగంగా కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం మైనార్టీల పక్షపాతిగా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వారికి సంక్షేమం కోసం వారి హక్కులు కాపాడడం కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు దేశ రాజకీయాల్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో కూడా ఈరోజు అటు బీజేపీ, ఆ బీజేపీతో కలిసినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అనేక మీకు సంబంధించినటువంటి బంధువులు కానీ వెళ్ళినా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఇద్దరిని కూడా మనము గెలిపిస్తే మనకు కూడా గౌరవం దక్కుతుంది. మనకు కూడా భవిష్యత్తులో మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ద్వారా అందుతుందని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్, జై వైఎస్ఆర్. చాలకులు నైపుణ్యంగా బస్సులు నడపడంతోనే ఇంధన పొదుపు సాధ్యమని డిఎం సుధాకర్ అయ్య అన్నారు. గురువారం పొంగనూరు ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించి డీజిల్ పొదుపు చేసిన అన్వర్, శ్రీనివాసులు, దుర్గా ప్రసాదులను అభినందిస్తూ నగదు అవార్డును డిఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చోదకుడు నైపుణ్యంగా బస్సులను నడపడం వల్ల ఇంధన పొదుపు అవడంతో డిపో ఆదాయం పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో సంధ్య, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ మోహన్ యాదవ్ కోరారు. గురువారం నియోజకవర్గంలోని ఏడిగపల్లి, ఆరంట్లపల్లి, రావులపల్లి, పుజగానపల్లి, చదల్ల, చారాల, శంకరాయలపేట తదితర గ్రామాలలో గడప గడపకు తిరిగి కరపత్రాలు పంచుతూ పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ ముఖ్యమైన హామీగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇంటి నిర్మాణం, ఉపాధి హామీ పథకం రోజుకు కనీసం 400 రూపాయలు వేతనం ఇస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అయిన హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్, పొంగనూరు మండల ఇన్ఛార్జ్ మురళి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీరుగటు నగేష్, తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొత్తల రాజేష్ రాయల్, సిపిఐ పొంగనూరు కార్యదర్శి రామ్మూర్తి, రహీం బాషా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర నాయకులు షాజిద్ అలీ, బీసీ రాయలసీమ అధ్యక్షులు ఉత్తరాది విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి యాదవ్, మోహన్ యాదవ్, నందకుమార్, కృష్ణ, వెంకటేష్ గౌడ, దొరస్వామి నాయుడు, లోకేష్, సురేష్ శర్మ, వాసుదేవరెడ్డి, చక్రి యాదవ్, రాఘవ, మల్లి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధిలో నిలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. గురువారం పొంగనూరు మండలంలో సింగిరిగుంట, ఆరడిగుంట, ఏటవాకిలి ప్రాంతాలలో బైక్ ర్యాలీతో పాటు ఇంటింటా ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. కొట్లయితే మళ్ళా పెన్షన్ అవన్నీ ఇంటింటికి వచ్చేవాళ్ళంటే ఈ పథకాలన్నీ ఇట్లా కొనసాగాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. అప్పుడైనా చెప్పాలి అందరికీ. మళ్ళా పథకాలన్నీ ఇంటింటికి రావాలంటే మనం ప్లాన్ చేయాలమ్మా. అందరికీ చెప్పాలి.
ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకుంటామని పొంగనూరు ఎస్ఐ రఫీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు కేంద్ర బలగాల సిబ్బందితో కలిసి గురువారం పొంగనూరు మండలంలోని సమస్యాత్మకమైన వనమల్దిన్న గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. 5 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించాలన్నారు. ఎవరి ఓటును వారే స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు పాల్పడకూడదని, అలా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే రాష్ట్రానికి చేటు తప్పదని పిఆర్ఆర్ వారియర్స్ అంటున్నారు. పొంగనూరు పట్టణంలో గురువారం పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పిఆర్ఆర్ వారియర్స్ తరఫున మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారి కోసం ప్రచార కార్యక్రమంలో 26 రోజులుగా ప్రతిరోజు పాల్గొంటున్నాము. ఎందుకంటే మనం మంచినెప్పుడు సపోర్ట్ చేయాలా, అభివృద్ధినెప్పుడు సపోర్ట్ చేయాలా. ఈ రోజు మనమందరూ కూడా వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలంటే కేవలం మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వాళ్ళకి అఖండమైన మెజార్టీని మనం ఇచ్చినట్లయితే అదే మనము వాళ్ళకి ఇచ్చేటువంటి తీర్చుకున్నటువంటి రుణాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మేమందరూ కూడా రోటరీ క్లబ్, ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ అందరూ, అదే కాకుండా ఎక్స్ ఆర్మీ అందరూ కూడా కలిసి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళకి ఎందుకు పనిచేస్తున్నాం అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంతో మంది ఎన్నో వచ్చి పూటకు మాటలు చెప్తారు. ఆ రోజు వచ్చి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారు, కానీ ఏమీ చేయలేదు. మీ అందరూ కూడా ఆ విషయం తెలుసు. గత 5 సంవత్సరాలుగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన జగనన్న గారు ఎన్ని సంక్షేమ పథకాలు మీ అందరూ కూడా అందజేశారు. అవన్నీ కూడా మీకు లబ్ధి చేకూరాయి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించండి, మంచి చేసే వాళ్ళని ఎప్పుడు ఆదరించండి. ఇలా మంచి మీకు ఇంకా 5 సంవత్సరాలు కొనసాగాలన్నా, మన పుంగనూరు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని, మరొకసారి మన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ చూడాలని, మన పెద్ద ఆయన్ని, మన మిథునన్నని మినిస్టర్గా, అలాగే సెంట్రల్ మినిస్టర్గా మన మిథునన్న గారిని కూడా చూడాలనేసి కోరుకుంటూ మీ అందరినీ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలనేసి అభ్యర్థిస్తున్నాం. ఈరోజు పిఆర్ఆర్ వారియర్స్లో నేను ఒక సభ్యురాలైనందుకు వీళ్ళందరికీ ఈరోజు వచ్చి మా వార్డులో అంటే నక్కబండకు వచ్చి ఇంత దూరము ప్రచార కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ. అదేవిధంగా ఈ సోమవారం 13వ తేదీ ఏదైతే ఎలక్షన్ ఉందో దాంట్లో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఎంపీగా మిథునన్నని అఖండ మెజార్టీతో గెలిపించి ఇక్కడికి ఎవరైతే వచ్చి వాళ్ళ మీద పోటీగా ఉన్నారో వాళ్ళనందరికీ డిపాజిట్ కూడా రాకుండా తరిమి కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. పుంగనూరులో ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి కుంటలేదు. మీరు వచ్చే అవాకులు జవాకులు పిలిచి ఏదేదో తప్పుడు మాటలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఒక నాయకులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, మీరు ఎట్లా మాట్లాడాలంటే ఉన్నట్టు మాట్లాడాలి. మీరు నోరు తెస్తే మొత్తం అబద్ధాలు చిట్ట. ఎక్కడ కానీ ఒక్క మాట మంచి మాట చెప్పినామని మీరు ప్రూవ్ చేయండి. మీరేదో చెప్తా ఉంటారు, నేను కాణిపాకానికి వస్తాను, ఇంకొక గుడికి వస్తాను. పెద్ద ఆయన మీ దగ్గరికి వచ్చి కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయాల్సిన స్టేజ్ అయింది కాదు. మేము వస్తాం, మేము చేస్తాం ప్రమాణం. మీరు రాండి, ఎలక్షన్కు ముందుగానే వచ్చేసి మీరు ప్రమాణం చేయండి, మేము ప్రమాణం చేస్తాం. దేనికైనా సిద్ధం. మేము ఈరోజు ఒక పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తరఫున, మిథున్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేయడానికి ఒకటే కారణం, మేము చేసేటువంటి సర్వీసులో ఇది కూడా ఒక సర్వీసే, సేవలో ఇది కూడా ఒక సేవ. ఎందుకోసమంటే ఏదైతే పొంగనూరుకు మంచి జరుగుతుందో, ఎవరైతే పొంగనూరుకు మంచి చేస్తారో వాళ్ళ తరఫున మేము వాళ్ళకు వెన్నుదండుగా ఉండి ప్రజలందరినీ డెవలప్ చేస్తాం. వరదలు వచ్చినా, జబ్బులు వచ్చినా, కంటి శిబిరాలైనా, డయాలసిస్ సెంటర్లైనా, ఏదైనా సరే
సేవలు అనేటువంటి రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ 2 చేస్తోంది. ఆ క్లబ్బులు కూడా ఈరోజు ముందుకు వచ్చి మేము చేస్తున్నామంటే దానికి కారణం మీరందరూ కూడా బాగుండాలి. మీరందరూ బాగుండాలంటే ఖచ్చితంగా మనకు అభివృద్ధి చేసేటువంటి నాయకుల్ని ఆశీర్వదించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా, మిథున్ రెడ్డి గారి ద్వారా గత 50 సంవత్సరాలుగా డెవలప్ కానటువంటి పొంగనూరు పట్టణం, పొంగనూరు నియోజకవర్గం ఈసారి బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళను కాపాడుకొని వాళ్లకు మనం ఓట్లేసి వాళ్ళని మళ్ళీ చట్టసభలకు పంపిస్తే మన టౌన్ ఇంకా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి మా తరఫున ఎప్పుడు సేవ చేస్తాము, పదవులను ఆశించము. మా తరఫున మేము కోరేది ఒకటే, ఈ పట్టణ డెవలప్మెంట్కు సహకరించండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని గెలిపించండి. తద్వారా మా నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తుంది. థ్యాంక్ యూ. మొన్న వచ్చినారు మనకు మాజీ ముఖ్యమంత్రులు వస్తారు, ఒకరు టోపీ పెట్టుకుంటారు, ఇంకొకరు రిజర్వేషన్ లేదంటారు. ఎవరిని నమ్మాలి మీరే ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనకు ఎప్పుడు అండగా నిలిచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డి గారిని ఎప్పుడు మనం గెలిపించుకొని మన ఊరిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదే కాకుండా కరెంటు బిల్లులు పెరిగాయి అని చెప్తారు. అసలు కరెంటు బిల్లులు పెరగడానికి స్లాబ్ సిస్టమ్ ఫస్ట్ తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రతి ఒక్క చోట రేట్లు పెరిగినాయంటారు. ప్రతి రాష్ట్రంలోనూ పెరిగినాయే తప్ప మన ఒక్క పొంగనూరులోనో మన రాష్ట్రంలోనూ పెరగలేదు. కాబట్టి మీరు వీటన్నిటిని గుర్తించి మీ పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఒక్క అవకాశం ఇవ్వాలని ఎస్డీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా పొంగనూరు ప్రజలను అభ్యర్థించారు. గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలలో పార్టీ క్యాడర్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. గ్యాస్ సిలిండర్ పై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈసారి మార్పు రావాలి ఖచ్చితంగా. ఒక సంవత్సరం ముందు కరోనా సమయంలో కరోనాతో చనిపోతే ఎవరు ముందుకు రాకపోగా అటువంటి తరుణంలో జిల్లా మొత్తం మేమున్నామని చెప్పి ఎస్డీపీ కార్యకర్తలని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అంతేకాక ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రజల కోసం అఖండ మెజారిటీలో గెలిపించాలని చెప్పి న్యాయం కోసం, మార్పు కోసం, కొడుకులాగా, అన్నకి తమ్ముడులాగా వాళ్ళ సేవలను వాళ్ళ కుల మతాలకు అతీతంగా అంతే ఈరోజు ఎస్డీపీ పార్టీ ప్రతి ఒక్క వీధిన నడుస్తూ వస్తున్నది. ఈసారి ఎస్డీపీ పార్టీ ప్రతి ఒక్క వ్యక్తిగత బాధకి గమనించి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం అందిస్తామని కోరుకుంటున్నాము. జై ఎస్డీపీ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా గ్రామాలతో పాటు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మన రాష్ట్ర మంత్రి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకొని వచ్చి పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి నాయకులను మనం ఎక్కువ మెజార్టీలో గెలిపిస్తే పొంగనూరు మరింత అభివృద్ధి జరిగించడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు పొంగనూరులో చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకొని వచ్చి ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి నాయకులను మనం ఎక్కువ శాతం ఓటు నమోదు చేయించి మన వంతు సహాయ సహకారాలు అందించి ఎక్కువ మెజార్టీ వచ్చి పొంగనూరు మరింత అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు పొంగనూరు మటన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంతమంది మటన్ మర్చెంట్ సభ్యులు వచ్చి మన పెద్దాయన కోసం ప్రచారం చేస్తున్నారు. వీళ్ళే కాదు, పొంగనూరులో ఎంతో మంది మేధావులు ఈరోజు రామచంద్రారెడ్డి గారి కోసం అభివృద్ధి పాటుపడుతున్నారు. ఎందుకంటే రామచంద్రారెడ్డి గారు అంటే అభివృద్ధి అంటే రామచంద్రారెడ్డి గారు. పెద్దాయన పిల్లి రామచంద్రారెడ్డి అన్న గారు మరియు అదేవిధంగా లోక్సభ స్పీకర్
మార్చెట్టి వెంకట మిథున్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పిఎల్ఆర్ ఫ్లాట్ హౌస్ పిఎల్ఆర్ మటన్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో మ్యాన్యువాటింగ్ చేయడం జరిగింది. మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరెందుకు ఎండలో తిరుగుతూ అన్నాము, మేము పెద్ద ఆయనకి ఓటు వేస్తామని చెప్తా ఉంటే మంచి సంతోషంగా అనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందిస్తున్నారు. చాలా సంతోషమైన పరిణామం. ఇదే యూనియన్ కాకుండా ప్రతి ఒక్కరి సమస్యలు ప్రతి ఒక్క ఇప్పుడు రాజకీయ చెప్పినట్టు ప్రతి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ మంచి చేస్తున్న నాయకులను మరోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పీకేఎం చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పుంగనూరు మండల పరిధిలోని భీమగానపల్లి పంచాయతీలో స్థానిక నేతలు సుబ్రహ్మణ్యం, రమణ, హేమంత్ చంద్రాలతో కలిసి ద్విచక్ర వాహనాలతో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. రాబోయే ఎన్నికల్లో మన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మన శాసనసభ్యులు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు శాసనసభ్యులుగా నిలబడిపోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కూడా ఎంపీ అభ్యర్థిగా నిలబడబోతున్నారు. వారిద్దరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మొట్టమొదటిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మొన్నటి దినం ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పుంగనూరులో ప్రచారం చేయడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గానికి మేము పలానా పని చేసి పెట్టాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడిగితే అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాదాపు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మన ప్రాంతానికి ఏమీ చేయకున్నా, ఎలాంటి అభివృద్ధి చేయకున్నా ఈరోజు వచ్చి రామచంద్రారెడ్డి గారిని నానా మాటలు మాట్లాడడం అన్యాయం. వాస్తవంగా వాళ్ళు చేయకపోతే పోయింది, చేసేటువంటి కార్యక్రమాలు కూడా అడ్డుపడి మన ప్రాంతానికి రోడ్లు రానికున్నా, ప్రాజెక్టులు రానికున్నా, మంచినీళ్ళు రానికున్నా ఎన్నో అడ్డుపడి ఈ రోజు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాకు ఓట్లు వేయండి అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రండి, పబ్లిక్ గా చర్చించుకుందాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతానికి ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, అదే రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉండి ఆయన ఏం చేశాడనేటువంటిది మీరు ఓపెన్ డిబేట్ రండి, మాట్లాడుకుందాం. మీరు బాగా చేసింటే మీకే ఓట్లేండి ప్రజలు, రామచంద్రారెడ్డి గారు చేసింటే రామచంద్రారెడ్డి గారు చేయండి. అట్లా కాకుండా నానా కూతలు కోయడం, మీరు చేసిన పాపాల కంటే ఎవరు చేయలా,
మీరు ముఖ్యమంత్రులుగా ఎన్ని పాపాలు చేశారు, ఎంత అవినీతి చేశారనేటువంటిది దేశానికంతా కూడా తెలుసు. అలాంటి వాళ్ళు వచ్చి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడడం చాలా అన్యాయం. అదే కాకుండా ఈ రోజు 2 ప్రాజెక్టులు కడుతుంటే ఇక్కడ తంబాలపల్లిలో ఒక ప్రాజెక్టు, ముదివేడు దగ్గర, ఇక్కడ నేదుగుడ్లపల్లి దగ్గర ఒక ప్రాజెక్టు, ఆవులపల్లి దగ్గర ఒక ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు మొత్తం కలిపితే 2000 కోట్లు. 2000 కోట్ల పనులు కూడా ప్రారంభిస్తే వీళ్ళు కోర్టుకు పోయి అడ్డుకున్నారు. వేలాది మందికి, లక్షలాది మందికి నీళ్లు వచ్చేటువంటి ప్రాజెక్టులు, మనకు మంచి నీళ్లు, తాగునీళ్లు 2 మనకు తీరేటువంటి పరిస్థితి. అలాంటి ప్రాజెక్టులు నానా కష్టాలు పడి మిథున్ రెడ్డి గారు 2000 కోట్లు మన ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉంటే వాటికి అడ్డుపడి ఈ రోజు ఆయన ప్రాజెక్టులో డబ్బు తినేశారంటే ఆయన కట్టి ఇంకా డబ్బులు బిల్లు కూడా వచ్చేదానికి లేదు. ఆయన ఎవరో పని చేస్తే కదా మీకేమైనా అయ్యేదానికి అవుతుంది. అది కూడా చేయకుండా అడ్డుపడి మళ్ళా వచ్చి ఆయన మీద ఆరోపణలు చేయబడినటువంటిది చాలా దురదృష్టకరం. ఇవే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ మన ప్రాంతం మీద కక్షగట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలా. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడడం దారుణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలి. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి. గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించిన పోలీసులు. ఇంధన పొదుపు లాభాలకు మలుపు. ఎన్నికల ప్రచారానికి దగ్గర పడ్డ సమయం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.